వారసత్వాన్నే ఇష్టపడతారు, ఓటు బ్యాంకు తప్ప ఏమి చూడరు. వారసత్వంగా వచ్చిన వ్యక్తి ప్రమాదకరం. రాహుల్ పై ప్రధాని మోదీ విమర్శలు. వాళ్ళు కేవలం పొగిడేటోళ్ళనే ఇష్టపడతారు, ఆ కుటుంబం ఓటు బ్యాంకును తప్ప ఏమీ చూడదు. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు యూపీ యువతను మద్యం బానిసలన్నారు. అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. వారసత్వంగా వచ్చిన ఆ వ్యక్తి దేశంలోని సామాన్యులకు ప్రమాదకరమని విమర్శించినట్ట. రాహుల్ గాంధీ ప్రమాదకరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. ఒకసారి ప్రజల్ని కూడా అడుగుదాం, ఈ రాహుల్ గాంధీ ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు, ఇది నిజమా కాదా? రైట్, కవిత అరెస్ట్ కాదని 57% మంది అభిప్రాయాన్ని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ ప్రమాదకరమైన మనిషి. రైట్, రాహుల్ గాంధీ ప్రమాదకరమైన మనిషి అని నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ మంచివాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, రాహుల్ గాంధీ ప్రమాదకారి అనుకునే వాళ్ళు ఇక్కడ. మీరు ఓటింగ్ లో పాల్గొనండి. ఇక కేసీఆర్ డబుల్ ఇండ్లతో మోసం చేసిండు, బుల్లెట్ ప్రూఫ్ తో బాత్రూమ్ కట్టుకుండు, ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు సంచులు మోస్తుంది, ముస్లిం మహిళల తలాక్ సమస్యలను రద్దు చేసిండు. అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకొని నిలబడుతుండు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీ ముంగట చేతులు కట్టుకొని నిలబడుతుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్న ఇండియన్ మార్కెట్ కోసం చేతులు కట్టుకుంటున్నారు తప్ప ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర అతీత శక్తులు నేను కాదు. ఇండియా మార్కెట్ను చూసి ప్రపంచ దేశాలు చేతులు కట్టుకుంటున్నాయి. ఎందుకంటే మా సార్ ఒక ఆయన చెప్పిండే, ఒక డీసీఎం నిండా సమోసాలు తెస్తే గంటలు అమ్ముకోవచ్చట, ఇక్కడ అటువంటి మార్కెట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం తప్ప ఏదో చేస్తుందని కాదు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి, అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 117 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిండు. 117 పైచిల్కే. ఇంకా నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టలే. అసలు ఒక్క ప్రెస్ మీట్ పక్కకు పెడితే ముందు ఇచ్చినటువంటి ప్రశ్న కాకుండా వేరేది అడిగితే సమాధానం చెప్పలేడు నరేంద్ర మోడీ గారు. అదే 37 సార్లు వేరే ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడు మన్మోహన్ సింగ్. సో కాబట్టి మనం గుడ్డిగా ఏది నమ్మకుండా నిజమేంది వాస్తవం ఏంది, ఏ దాంట్లో ఏ రియాలిటీ ఉంది, ఇవన్నీ పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆయన కొన్ని రంగాల్లో 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, రామ మందిరం విషయంలో కానీ వీటిలలో కొంత దూకుడుగా ఉండి పనిచేసిండు, కాదనట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినా లేకపోతే కేంద్రం విషయానికి వచ్చినా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో, అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకొని నిలబడుతుండే, నరేంద్ర మోడీ గారే కాదు, నరేంద్ర మోడీ గారి ప్లేస్లో ఎవరున్నా అమెరికా అధ్యక్షుడు చేతులే కట్టుకుంటాడు ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఇండియా చుట్టూన్నటువంటి దేశాలు ఏ దేశం కూడా మనకు మిత్ర దేశంగా లేకుండా పోయింది. అనేకమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి, దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు చర్చించుకుందాం. ఇక బుల్లెట్ ప్రూఫ్తో బాత్రూమ్ కట్టుకుంటూ కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసి మరి ఏం చేశారు సార్? 10 ఏళ్ళు బట్టి ఒక్కసారన్న ఒక కేసు అన్న పెట్టిరా, ఏందా నీ సంగతి ఏందా అని ఒక్కసారన్న ప్రశ్నించిరా? ఆ పని చేయకపోతే మీరు ఆ పని చేయకుండా మీదికేని కేసీఆర్ బిడ్డ ఇది చేసింది అది చేసిరంటే ఏంటంటే అరెస్ట్ కూడా చేయకపోతే, కేసీఆర్ కుటుంబం మీద ఒక చిన్న కేసు, ఒక రైడు, ఒక నోటీస్ అన్ని ఇచ్చిరా అయ్యలే. మరి మీరు చెప్తే ఎట్లా సార్? ఇక ఢిల్లీకి కాంగ్రెస్ డబ్బు సంచులు మోస్తా ఉందట. ఈడ వడ్డూరు ఈడున్నది, ఈడ కుప్పలు దాచిపెట్టిండ్రు, ఇంకా మిగిలిందని ఈ ఫుట్బాల్ బుడ్డి తేలి రేపటికి బియ్యం గతి లేక ఈడుంటే ఇటుకేనంటే ఢిల్లీకి సంచులు మోస్తున్నారట. ఆ సంచులు మరి ఢిల్లీకి సంచులు మోస్తా ఉంటే కేంద్ర నిఘా సంస్థలు మీ జేబుల్నే ఉన్నాయి కదా, మరి పట్టుకోరు. రాహుల్ గాంధీ ప్రమాదకరమైన మనిషి అని నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. నిజంగా మీరేమంటా ఉన్నారు? 78% మంది రాహుల్ గాంధీ మంచివాడని చెప్తా ఉన్నారు. 100కి 78% మంది.